ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 65వ రోజు న్యూ ఎనర్జీ. సాటి మానవుల ఉత్సుకత. నిత్య జీవితంలో మనతో ముడిపడి పనిచేస్తున్న వాళ్ళు మనం గమనించలేని విధంగా మనల్ని గమనిస్తున్నారు. మనం ఏమేమి అనుభవిస్తున్నామో వాటి పట్ల వాళ్ళ ఉత్సుకత ఎక్కువగా ఉన్నది. ఆ ఉత్సుకతలో వాళ్ళు మనకు కన్నాలు పెడతారు, ప్రశ్నలు వేస్తారు, గుచ్చి గుచ్చి తెలుసుకుంటుంటారు, అంటూ నవ్వుతారు టోబియాస్. మనకు కీడు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. మనం వెళుతున్న మార్గంలో ఏం అనుభవిస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే అది. తమ లోపల ఏదో జాగృతం అవుతుందని వాళ్ళకు తెలుసు. త్వరలోనే ఈ జన్మలో గాని పై జన్మలో గాని తాము కూడా న్యూ ఎనర్జీలోకి వెళతామని వాళ్ళకు తెలుసు. అందుకే మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళ ప్రశ్నలు తమాషాగా ఉంటాయి. మనం ఊహించని విధంగా వాళ్ళు మన సమాధానాలకు ప్రతిస్పందిస్తారు. విపరీతమైన ఆసక్తి ఉన్న వాళ్ళు న్యూ ఎనర్జీలో ఆసక్తి ఉన్న మన బంధుమిత్రులు ఆత్మస్థాయిలో వచ్చి మనతో ఈ మీటింగ్ లో అంటే ఈ సందర్భంలో పాల్గొంటున్నారు. న్యూ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు మనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చనిపోయిన వాళ్ళు ఇంతకు ముందు వచ్చారు ఈ మీటింగులకు. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు భౌతిక శరీరాలతో కాక ఆత్మస్థాయిలో ఎనర్జీ రూపంగా వచ్చారు. వీళ్ళు మనం నిత్యం చూస్తున్న వ్యవహరిస్తున్న వాళ్ళు. మనలాగానే వాళ్లకు భౌతిక శరీరం వెలుపల తిరగగల చైతన్యం భాగాలుంటాయి. మానవ శరీరాలు ధరించని నేతగాళ్ల సాయంతో, రన్నర్ల సాయంతో వాళ్ళ ఈ సమావేశానికి రాగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ చైతన్యంలో ఒక భాగాన్ని ఇక్కడికి పీల్చుకురావటం జరిగింది. వాళ్ళు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నారు. రోజంతా మనకి ఇబ్బందులు ఎదురయ్యే ఈ వ్యక్తుల వల్లనే వీళ్ళల్లో మన బాస్ ఉండవచ్చు, సహ ఉద్యోగి ఉండవచ్చు, మనల్ని అంటిపెట్టుకొని మన ఎనర్జీని తీసుకునే కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. వాళ్ళ అంతర్గతంగా మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తుంటారు. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఉత్సుకత వాళ్ళకున్నది. అయితే వాళ్ళు అర్థం చేసుకోగల స్థాయిలో ఉండరు. మనకు అర్థంగా మన దగ్గరగా మన ఎనర్జీలో ఉండాలని, తమదైన పందాలో ముచ్చటగా మనల్ని గుచ్చి గుచ్చి తరచి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న కొత్త మానవుడిని చూడాలని వచ్చారు ఇక్కడికి. ఈసారి మనం వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మన వైపుకు కొత్తగా పెద్ద పెద్ద కళ్ళతో ఆసక్తిగా చూస్తారట. వాళ్ళు వేరే స్థాయిల్లో మనతో లింక్ ఏర్పరచుకుంటారు. వాళ్ళు మానవ సర్కిల్ వెలుపల కూర్చొని మనల్ని గమనిస్తుంటారు. మరి వాళ్ళు వచ్చింది భౌతిక శరీరంతో కాదు కదా. మన పాత గుర్తింపును వదులుకొని మన అసలు తత్వాన్ని మరిచిపోయి ఎంతో త్యాగం చేసిన మానవులం మనం. మన పట్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనం ఎవరమో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళకు ఒక్కోసారి మన మీద కోపం కూడా రావచ్చు. ఇలా మీటింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మన ప్రయాణంలో మనల్ని ప్రోత్సహిస్తారు, మన మార్గం కష్టతరమైందని. అయితే దీని ఫలితంగా చివరికి నూతన సృష్టికర్త బయటికి వస్తాడని వాళ్ళకు తెలుసు. న్యూ ఎనర్జీలోకి మొదటిగా వెళ్తున్న వాళ్ళంతా టోబియాస్ తో కలిసి జీవించిన వాళ్ళట. ఒకప్పుడు అప్పటి నుంచి శాంబ్రాలుగా తిరిగి మనం కలుస్తామని టోబియాస్ కు మనకు కూడా తెలిసినట. ఈ సమయంలో తాను మానవునిగా జన్మించినందుకు టోబియాస్ కు బాధగా ఉన్నది. మన మధ్య మనిషిగా ఉండాలని, మనల్ని మరోసారి కౌగిలించుకోవాలని, మన కళ్ళల్లోకి చూడాలని అతనికి ఎంతో కోరికట. మన మధ్యకు తాను రాగలగటమే తాను ఒక గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాడు టోబియాస్. న్యూ ఎనర్జీ టీచర్లం అవుతున్నందుకు మనల్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. మన భూ ఎనర్జీ మారుతుంది, మన ఎనర్జీ మారుతుంది. ఆ దాఖలాలు మన లోపల, మన చుట్టూ, మన ఉద్యోగాల్లో మారుతున్న మన పరిస్థితుల్లో కనపడతాయి. మన శరీరం ఇంకేదో భాషను మాట్లాడుతుంది. అన్నిటినీ సంతోషంగా అంగీకరించేయండి. ఆ మార్పుల్ని సబబే అని తెలుసుకోవాలి. దేన్నో వెనక్కి వదిలేసి సరికొత్త మార్గాన్ని తెలుస్తున్నాము. న్యూ ఎనర్జీ మార్గం వేరు, ఓల్డ్ ఎనర్జీ మార్గం వేరు. ఓల్డ్ ఎనర్జీలో పని సరిగా జరగక న్యూ ఎనర్జీ ఎక్కడుంది అని అడిగాము ఆవల వైపు వాళ్ళను. మన ప్రజ్ఞాత్మలోకి అంటే మన దివ్యాత్మలోకి చూడమంటున్నారు మనల్ని. జాగృతమవుతున్న ఆ దివ్యత్వంలో కూర్చోవాలి మనం. మనసులో ఎలాంటి బలప్రయోగం వద్దు. మనసులో ఏమీ పెట్టుకోకుండా మన ప్రజ్ఞాత్మతో ఉండాలి.
మనము వింటూ ఉండాలి. ఏది వినబడితే దాన్ని ఓర్పుతో ఉంటే చాలు, ఆ న్యూ ఎనర్జీని మన దగ్గరకు వస్తుంది. మరి ఒక్కొక్కసారి మాస్టర్స్ అది ప్రజ్ఞాత్మో మనసో కూడా తెలియదు. అలాంటప్పుడండి మళ్ళా ఒక్కసారి అలాగా ప్రజ్ఞాత్మ ఇది నా మనసా, నీ నుండి నాకు వస్తున్నదా అని ప్రశ్నించుకొని మనము ఇన్నర్గా వెళ్ళొచ్చు మాస్టర్స్. ఎందుకంటే మనం ఎక్కువ మనసుతో బ్రతుకుతున్న వాళ్ళమి. ప్రజ్ఞాత్మ ఎవరో, పూర్ణాత్మ ఎవరో, టొబేస్ ఎవరో, మాస్టర్లు ఎవరో, ఏంజల్స్ ఎవరో, ఆర్కేంజల్స్ ఎవరో, మనకి గురువులు ఎవరు వస్తున్నారో, ఏం చెప్తున్నారో ఒక్కొక్కసారి అర్థం కాని స్థితిలో ఇలా మనం చేయొచ్చండి. మన కళలు తీవ్రతరం అవుతున్నాయి. ఇవి నిజాలు కావటం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చే కళల్లో చాలా వాటిల్లో మనం అసలు భూమి మీద జన్మలు తీసుకోవడానికి పూర్వం ఉండిన పరిస్థితులకు సంబంధించినవి. శూన్యాన్ని వాసంలోకి తీసుకొచ్చిన కాలానికి వెళ్తున్నాము. యుద్ధాలు చేస్తుండిన కాలానికి వెళ్తున్నాము. అప్పట్లో ఏం జరిగిందో నిర్ణయించుకోవటానికి అప్పటి కాలానికి వెళుతున్నాము. మన మానవ జన్మ పరంపర అయిపోతుంది. అందుకే మరోసారి ఇతర డైమెన్షన్లోకి వెళ్ళి వస్తున్నాం. భూమి మీదకి రాకపూర్వక కాలానికి, విశ్వ సృష్టి జరుగుతున్నప్పటికీ కాలానికి వెళుతున్నాము. గతాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్ళి వస్తున్నాము. భూమి మీద మన పని పూర్తయిపోయిందని, ఐక్యతే భవిష్యత్తులో ఉంటుందని గతంలో ఉండిన మన ఆత్మకు కోణానికి చెప్తున్నాము. తరువాతి ద్వారం గుండా మార్గాన్ని కనుక్కున్నాం కాబట్టి యుద్ధాలు చేసుకునే అవసరం లేదని చెప్పడం కోసమే మనం గతంలోకి వెళ్ళి వస్తున్నాము. ఇవన్నీ ఇక చాలని మనమే చెప్పుకోవటం కోసం గతంలోకి వెళుతున్నాము. గతాన్ని పరిష్కరించడం కోసమే మనం వర్తమానంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. గతాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం మన కళల్లో గతంలోకి వెళ్తుంటే మన గతంలోని మన చైతన్యం మన వర్తమానంలోకి ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి ఇద్దరము ఎదురుపడతామట. రాత్రిపూట మనకి ఏదో తగిలినట్లు, దేన్నో కొట్టుకున్నట్లు అనిపించేది ఇదేనట. గ్రహాంతర వాసులు మన గత జన్మ కోణాలే తప్ప వేరు కాదంటాడు టొబేస్. వీళ్ళేనట్ట మనకు తగిలేది రాత్రిపూట. మన కళల్లో ఎంత వాస్తవం ఉందో చూసారా? మనం నిద్రలేచేసరికి మన కళలన్నీ సింబాలిక్ గా అర్థం చేసుకుంటాం. జరిగిన దాన్ని యథాతథంగా జ్ఞాపకాలుగా తెచ్చుకోలేం సాధారణంగా. ఎందుకంటే మన కళ డైమెన్షన్ వేరు, మనం భౌతికంగా ఉన్న డైమెన్షన్ వేరు. ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్లోకి దిగేసరికి అలసంఖ్య మారిపోయి ఒక్కోసారి అసలు మర్చిపోతాము, ఒక్కోసారి సింబాలిక్ గా తెచ్చుకుంటాము. సమాచారాన్ని ఉదాహరణకు కళల్లో అక్కడెక్కడో మన ఆధ్యాత్మిక కుటుంబీకులతో ఏదో పనిచేసి ఉంటాం. ఆ జ్ఞాపకాలను ఇక్కడికి తెచ్చుకునేటప్పటికి ఆ ఇతరులుగా మన ఇక్కడ కుటుంబ సభ్యులను ఊహించుకు తెచ్చుకుంటాం. నిజానికి మనకు కళల్లోకి వచ్చింది ఇక్కడి కుటుంబ సభ్యులు కారు. అంటే అక్కడి సంబంధీకులు ఇక్కడి సంబంధీకులుగా జ్ఞాపకాలు తెచ్చుకుంటాం. నిజంగా మన కళలోకి వచ్చింది ఇక్కడి మన కుటుంబ సభ్యులు అయితే వాళ్ళకి అదే కళ రావాలి కదా, మరి వాళ్ళకు వేరే ఇంకేదో కళ వచ్చి ఉంటుంది. వెరీ నైస్ పాయింట్ మాస్టర్స్. నిజంగా ఇటీవల ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ అండి బయట క్లాసెస్కి వెళ్ళటం, ఇక్కడ చీరాల్లో ఉన్న మాస్టర్స్తో కలిసి వర్క్ చేస్తున్నట్టు ఇలా ఎక్కువ తరచూ వస్తుందండి కళలన్నీను. మేబీ హాస్టల్గా చేస్తున్నామో ఏమోలే అనుకున్నాను. చూడండి మాస్టర్స్, అందుకే ఒక్కొక్కసారి పుస్తకాలు అనేవి కూడా మన ప్రశ్నలకు పూర్తి జవాబునిస్తాయండి. మనిషి ఎప్పుడు అందుబాటులో ఉండడు, మహాజ్ఞాని ఇంక అసలు అందుబాటులోనే ఉండడు. జ్ఞాని అందుబాటులో ఉండి ఉండనట్టుంటాడు, అజ్ఞాని అందుబాటులో ఉంటాడు కానీ అర్థం కాదు మనకి వాళ్ళు చెప్పేది. కానీ పుస్తకం అనేది ఉంది చూడండి, దేన్ని అన్నిటికీ అతీతమైన ఈ పుస్తకము మనకి ఎప్పుడూ జవాబుదారీగా ఉంటుందేమో కదండి. ఇలా ఎందుకు తెచ్చుకుంటున్నామంటే ఇప్పుడు ఏ సంబంధికుల రూపంలో జ్ఞాపకాలు తెచ్చుకున్నామో వాళ్ళతోనే మనం ఒకప్పుడు భూమి మీదకి జన్మల కోసం రాకముందు యుద్ధాలు చేశాము. అందుకే ఇప్పుడు వాళ్ళ చైతన్యాలు వచ్చి ఈ విషయాలు తెలుసుకుంటున్నాయి. ఇక్కడ జరుగుతున్న దానిలో ఎంతో పరిపూర్ణత ఉంది. గతంలో వాళ్ళతో ఎలాగైతే పోరాడామో ఇప్పుడు అలాగే వాళ్ళతో ఈ జన్మలో ఘర్షణ పడుతున్నాం. గతంలో వాళ్ళతో సంబంధాలతో పరిష్కారం కోసం ఎలా ప్రయత్నించామో ఇప్పుడు అలాగే పరిష్కారం కోసం ప్రయత్నించాము. ఈ వ్యవహారం అంతా చాలా సంక్లిష్టమైన అల్లిక. గతాన్ని పరిష్కరించాలని, పునరైక్యతను తీసుకురావాలని, అప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలని మన లోతుల్లోకి కోరిక ఉన్నది. విపరీతమైన మోతాదులో ఎనర్జీని ఈ కోరికలోకి పోస్తున్నాము. ఈ ప్రాసెస్ గుండా మనం సాగడానికి ఆవల వైపున ఉండి అసలు మానవ జన్మలే తీసుకొని ఎందరెందరో జీవులు మనకు సహాయం చేస్తున్నారు. మన జీవితంలో చెప్పుకోదగింది ఏదీ సాధించలేదు కాబట్టి మన జీవితానికి విలువే లేదని అనుకుంటాము.
నిష్ఫలమైపోతున్నామేమోనని భయం మనకు. మనం ఇలా ఆలోచిస్తున్నందుకు టోబియస్ వాళ్లకు దుఃఖం వస్తోందట. విజయాన్ని పొంది న్యూ ఎనర్జీలోకి వెళుతూ గతాన్ని హీల్ చేస్తున్న దశలో ఉండి కూడా మనం ఇలా ఆలోచించడం వాళ్ళకు దుఃఖ కారణం. గతంలో మన విశ్వంలో ఇతర డైమెన్షన్ లో మనం చేసిన యుద్ధాలను పరిష్కరిస్తున్నాం ఇప్పుడు. క్యాథరిన్ కథ అంటూ రేపు ఆ జ్ఞానాన్ని అందించబోతున్నారండి. అందుకుందామా మాస్టర్స్? అప్పటి వరకు ఈ జ్ఞానంతో మనము పూర్తి జ్ఞానాన్ని అందుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.